చందమామ కథ, బేతాళ కథలు. ప్రత్యుపకారం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి మళ్ళీ శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, మరొకరి నిమిత్తమై నీవు పడే యాతన చూడగా నాకు చండసింహుడి వృత్తాంతం జ్ఞాపకానికి వచ్చింది. నీకు మార్గాయాసం రాకుండా ఉండగలందులకు అతని కథ చెబుతా విను అంటూ ఈ కథ చెప్పసాగాడు. తూర్పు తీరాన గల తామ్రలిప్తి నగరాన్ని ఒకప్పుడు చండసింహుడనే రాజు పరిపాలించాడు. ఆయన తన ఆశ్రితులను ఎంత బాగా చూసేవాడంటే అనేక మంది రాజకుమారులు ఆయన వద్ద కొలువు చేయటానికి దేశ దేశాల నుంచి వచ్చేవారు. ఈ విధంగా వచ్చిన వారిలో సత్వశీలుడనే దక్షిణ దేశపు రాజకుమారుడు ఒకడున్నాడు. ఇతను కాలం కలిసిరాక రాజ్యభ్రష్టుడై కట్టుబట్టలతో దీర్ఘకాలం ప్రయాణం చేసి చిరిగిపోయిన దుస్తులతో రాజద్వారం చేరాడు. రాజు అతన్ని సామాన్యుడిగా భావించి నౌకరీలో పెట్టుకున్నాడు. ఇది కూడా తన దురదృష్టమే అనుకొని సత్వశీలుడు రాజుగారి గుర్రాలను సంరక్షిస్తూ జీతం భత్యం అడగకుండా నిండు 10 ఏళ్లు నౌకరీ చేశాడు. ఇంతలో ఒకనాడు రాజు సిబ్బందితో సహా వేటకు బయలుదేరాడు. రాజుగారి గుర్రం ముందు పరిగెత్తే పని సత్వశీలుడి అయింది. వేట ఉత్సాహంలో రాజు తన పరివారాన్ని దాటి అడవిలోకి చాలా దూరం వెళ్ళాడు. అప్పటికి సత్వశీలుడు రాజు గుర్రం ముందు పరిగెత్తుతూనే ఉన్నాడు. అరణ్యం అంతా నిర్జనంగా ఉంది. తాను దారి తప్పి వచ్చినట్టు గ్రహించాడు రాజు. తన గుర్రం ముందు పరిగెత్తే సత్వశీలుణ్ణి చూసి, ఏమోయ్, మనం వచ్చిన దారి నీకేమైనా తెలుసా అని అడిగాడు. తెలుసు మహారాజా, మిట్ట మధ్యాహ్నం అయింది. మీరు కాసేపు చెట్ల నీడని విశ్రమించండి, తర్వాత నేను వచ్చిన దారి చూపుతాను అన్నాడు సత్వశీలుడు. నేను ముందు స్నానం చేయాలి, దాహం వేస్తున్నది, ఆకలిగా కూడా ఉంది, ఎలాగా అన్నాడు రాజు. కొంచెం ఓపిక పట్టండి, దగ్గరలో జలాశయం ఏదైనా ఉందేమో చూస్తాను అంటూ సత్వశీలుడు ఒక ఎత్తైన చెట్టెక్కి చుట్టూ కలియజూసేసరికి అతనికి కొంత దూరంలో ఒక చిన్న నది కనబడింది. అతను చెట్టు దిగి వచ్చి రాజును నది వద్దకు తీసుకుపోయి స్నానం చేయించి తన ఉత్తరీయం కొంగు నుండి 2 ఉసిరిక పళ్ళు తీసి, మహారాజా, వీటితో మీ ఆకలి తీర్చుకోండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, ఈ పళ్ళు ఇక్కడ ఎలా వచ్చాయి? వీటితో ఆకలి తీరుతుందా అని అడిగాడు. చిత్తం, తమ కొలువులో ఉన్న 10 ఏళ్లుగా నేను వీటితోనే ఆకలి తీర్చుకుంటున్నాను. నేను వేరే ఆహారం ఎరుగను. నా వద్ద ఇవి ఎప్పుడూ ఉంటాయి అన్నాడు సత్వశీలుడు. సత్వశీలుడి కథంతా విన్న మీదట రాజు ఆశ్చర్యానికి అంతే లేదు. తన కింద జీతం భత్యం లేకుండా 10 ఏళ్ల నుంచి ఇటువంటి బుద్ధిమంతుడు పనిచేస్తుంటే అతని కష్టసుఖాలు తెలుసుకోలేకపోయినందుకు రాజుకు ఎంతో బాధ కూడా కలిగింది. వేట నుండి తిరిగి రాగానే రాజు నిండు కొలువులో సత్వశీలుడి కథ యావత్తూ చెప్పాడు. అతనికి బోలెడంత ధనము, కొంత జాగీరు ఇచ్చాడు. అతన్ని తన ఆంతరంగిక పరివారంలో ఒకనిగా నియమించాడు. ఇంత చేసినా కూడా రాజుకు సత్వశీలుడి రుణం పూర్తిగా తీర్చుకున్నాననే నమ్మకం కలగలేదు. కొంతకాలం గడిచింది. రాజు వివాహం చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. సింహల రాజకుమార్తెను చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందని మంత్రులు సలహా ఇచ్చారు. పెళ్లి విషయాలు మాట్లాడి రావటానికి రాజు సత్వశీలుణ్ణి సింహలానికి ఓడలో ప్రయాణం కట్టి పంపించాడు. రాజపురోహితులతో సహా సత్వశీలుడు సముద్ర మధ్యం చేరేసరికి ఒక వింత జరిగింది. ఓడపోయే మార్గానికి అడ్డంగా సముద్రం అడుగు నుంచి ఒక బంగారు ధ్వజం ఆకాశం ఎత్తులేచింది. అదే సమయాన సముద్రం మీద హోరు గాలితో సహా తుఫాను చెలరేగింది. గాలికి ఓడ ధ్వజానికి వెళ్ళి కొట్టుకుని మునిగిపోయింది. ఓడలో జనం హాహాకారాలు చేశారు. తన ప్రయాణానికి సముద్రుడు ఈ విధంగా విఘ్నం కలిగిస్తాడా అని సత్వశీలుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను కత్తి దూసి సముద్రంలోకి దూకేశాడు. ఎంత లోతుకు పోయినా అతనికి సముద్రుడు కనిపించలేదు. కానీ అట్టడుగున అందమైన తోటలు, ఒక పార్వతీ ఆలయము కనిపించాయి. సత్వశీలుడు ఆ ఆలయం ప్రవేశించి దేవికి నమస్కారం చేసి కూర్చున్నాడో లేదో ఆ క్షణంలోనే అక్కడికి అద్భుత సౌందర్యవతి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆమె వెంట 1000 మంది చెలికత్తెలున్నారు.
ఆ వచ్చిన స్త్రీ సత్వశీలుడు కేసి చూడనైనా చూడకుండా దేవిని ఆరాధించి తన చెలికత్తెలతో సహా బయలుదేరింది. ఆమెను చూస్తూనే ప్రేమించిన సత్వశీలుడు వెర్రివాడిలాగా ఆమె వెనుకనే బయలుదేరాడు. ఆ స్త్రీలంతా పోయి ఒక నగరం చేరారు. ఒక రాజభవనంలో వారందరూ కొలువు తీరి కూర్చున్నారు. సత్వశీలుడు తాను ప్రేమించిన కన్యకు సమీపంలోనే కూర్చొని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆమెను చూడసాగాడు. అతన్ని కాసేపు భరించిన మీదట ఆ స్త్రీ తన చెలికత్తెలకు ఏదో సంజ్ఞ చేసింది. వెంటనే ఒక చెలికత్తె సత్వశీలుడి వద్దకు వచ్చి, స్వామి, మీరెవరో? మాకు అతిథులుగా వచ్చారు. భోజనానికి వేళ కావచ్చింది. సమీపంలోనే కొలనున్నది. అందులో స్నానం చేసి వేగిరం రండి అని మర్యాద చేసింది. సత్వశీలుడు పరమానందం చెందినవాడై కొలనుకు వెళ్ళి అందులో స్నానం చేయటానికి దిగాడు. మరుక్షణం అతడు తామ్రలిప్తి నగరంలోని తోట బావిలో తేలాడు. రాజభటులు అతన్ని గుర్తించి రాజు దగ్గరికి తీసుకుపోయారు. సత్వశీలుడి అనుభవాలన్నీ విన్నాక రాజుకు తన ఓడ మునిగిపోయిందని గాని తన పెళ్లి యత్నాలు భగ్నమయ్యాయని గాని విచారం కలగలేదు. సత్వశీలుడి రుణం తీర్చుకునేటందుకు అవకాశం దొరికిందని సంతోషం కలిగింది. ఆయన సత్వశీలుడితో, నువ్వెంత మాత్రమూ విచారించవద్దు. నువ్వు ప్రేమించిన సుందరి నిన్ను పెళ్లాడేటట్టు నేను చూస్తాను. మనం వెంటనే ప్రయాణమై ఆ సముద్రం దారినే వెళదామన్నాడు. ఈసారి కూడా నావకు అడ్డంగా సముద్రంలో నుంచి బంగారు ధ్వజస్తంభం లేచింది. అది కనిపించగానే సత్వశీలుడు అతని వెనుకనే రాజు సముద్రంలోకి దూకారు. కొద్దిసేపట్లో వారు పార్వతీదేవి ఆలయం వద్ద నేల తాకారు. వారు దేవికి నమస్కారం చేసి బయటికి వచ్చే అంతలో పూర్వంలాగే ఆ సుందరి తన సఖీజనంతో సహా ఆలయానికి వచ్చింది. ఆమె రాజుకేసి ఒక్కసారి చూసి లోపలికి వెళ్ళింది. రాజు ఆమె కోసం వేచి ఉండక సత్వశీలుని తీసుకొని చుట్టుపక్కల ఉండే ఉద్యానవనాలలోకి వెళ్ళిపోయాడు. ఆ కన్య ఆలయంలో దేవి పూజ ముగించి బయటికి వచ్చి రాజు కోసం చూసింది. అతను కనిపించకపోయేసరికి ఒక చెలికత్తెను పిలిచి, ఇంతకు పూర్వం మనకు కనిపించిన మహారాజును ఎక్కడ ఉన్నాడో వెతికి మన ఇంటికి ఆతిథ్యానికి పిలుచుకురావే అని పంపించింది. ఆ చెలికత్తె ఉద్యానవనాలన్నీ తిరిగి రాజును చేరుకొని, మహాప్రభు, మా యజమానురాలు ఆతిథ్యానికి రమ్మన్నది, దయచేయండి అని ప్రార్థించింది. ఈ పిలుపే సమస్తోపచారాలు, వేరే ఆతిథ్యం అవసరం లేదు అన్నాడు రాజు. రాజు ఇలా అన్నట్టు చెలికత్తె చెప్పగానే ఆ కన్య స్వయంగా బయలుదేరి వచ్చి ఆయనను ఆహ్వానించింది. నా మిత్రుడికి మీరిచ్చిన ఆతిథ్యం గురించి విన్నాను. నాకు అలాంటి ఆతిథ్యంతో పని లేదు అన్నాడు రాజు. స్వామి, తమరు గొప్పవారు. తమ వంటి వారి దగ్గర అలా ఎందుకు చేస్తాను? మీరు తప్పక దయచేయాలి అన్నదామె. రాజు సత్వశీలుతో సహా ఆమె వెంట వెళ్ళాడు. ఆమె వారికి తగిన మర్యాదలన్నీ చేసి రాజుతో, స్వామి, నేను కాలనేమి అనే దైత్య రాజు కుమార్తెను. విశ్వకర్మ నా తండ్రి కొరకు ఈ మహానగరాన్ని ఇక్కడ నిర్మించాడు. ఈ నగరంలో ముసలితనము, చావు ఉండదు. నా తండ్రి ఈ నగరం విడిచిపోవటం చేతనే విష్ణుమూర్తి చేత చంపబడ్డాడు. ఆయన పోయిన తర్వాత నేనే ఈ నగరానికి ఏలికగా ఉంటున్నాను. తమ వంటి పెద్దలు ఇక్కడ అడుగు పెట్టడం ఇదే మొదలు. మీరేది ఆజ్ఞాపిస్తే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నది. అయితే నా మిత్రుణ్ణి ఇప్పుడే వివాహమాడు అన్నాడు రాజు. ఆమె ఒప్పుకున్నది. వారిద్దరికి పెళ్లి చేసేసి రాజు సత్వశీలుడితో, నేను నీ దగ్గర 2 ఉసిరిక పళ్ళు తిన్నాను, అందులో ఒక్క పండు రుణం తీరలేదు అని చెప్పి సమీపంలో ఉన్న కొలనులో దూకి తన నగరం చేరాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, చండసింహుడు, సత్వశీలుడు ఇద్దరూ కూడా సాహసించి సముద్రంలో దూకారు కదా, ఇద్దరిలో ఎవరి సాహసం గొప్పది అని అడిగాడు. సత్వశీలుడి సాహసమే గొప్పది. సముద్రంలో దూకితే ఏమవుతుందో తెలియకుండానే అతను దూకాడు. ఏమయ్యేది తెలిసి దూకినవాడు రాజు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. కథ సమాప్తం.